నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 12 వచనాలలో ఇశ్రాయేలీయులలో అనేకులు పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. తన ప్రజలను తిరిగి తన వైపు త్రిప్పుకునేందుకు అవసరమైన పద్ధతుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి వారిని శిక్షిస్తూ హెచ్చరిస్తూ ఉన్నా వారు పశ్చాత్తాపపడడాన్ని నిరాకరిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. వారు చేసిన పాపాల మూలంగా దేవుడు వారిపైకి కరువులను పంపించాడు. వారికి విరోధంగా వారి శత్రువులను వారిపైకి యుద్ధానికి పంపించాడు. ఇశ్రాయేలీయుల్లో కొన్ని ప్రదేశాలను సమూల నాశనం చేశాడు. అయినా ఒక జాతిగా ఇశ్రాయేలు అతి కష్టం మీద ఇంకా నిలిచి ఉంది అంటే దానికి కారణం దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానమే. వారందరూ దేవుని వైపు తిరగకుండా వారు చూపినటువంటి అవిధేయత, వారి హృదయాల్లో పశ్చాత్తాపం లేని కారణాన దేవుడు అంతిమ శిక్షను వారిపైకి రప్పిస్తాడు. దాని నుండి తప్పించుకునే మార్గమే లేదు. దేవుని తీర్పుని ఎదుర్కొనేందుకు సిద్ధపడి మీరు దేవుని సన్నిధిని కనబడాలి అని హెచ్చరిక చేస్తూనే వారిలో పశ్చాత్తాప హృదయం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అషూరీయుల చేతుల్లో ఇశ్రాయేలు దేవుని తీర్పును అనుభవిస్తుంది. ఇది ఎంతో భయంకరమైన అంతిమ తీర్పు. దేవుని ప్రజలందరూ ఒక రోజున దేవుని ఎదుట తీర్పు పొందవలసిన వారే అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉన్నది. దేవుని ప్రేమ, కరుణ, వాత్సల్యం మన మీద నిలిచి ఉన్నంత కాలంలోనే దేవునిని నమ్మి క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నవారు వారిని వారు ఇశ్రాయేలీయుల వలె మాటి మాటికి దేవుని విసర్జించి దేవుని మార్గానికి వ్యతిరేకమైన మార్గాల్లో ప్రయాణిస్తూ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి దేవుని ఉగ్రతకు గురి అయ్యి తీర్పులోనికి వచ్చి దేవుని సన్నిధిలో నిందితులుగా నిలబడుట కంటే పశ్చాత్తాపంతో దేవునికి సంపూర్ణ విధేయత చూపి ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిందారహితులుగా నిలవబడి నిత్యజీవమునకు వారసులం కావాలన్నది దేవుని యొక్క కోరిక. ఆమేన్.